హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పబోయేది సెకండ్ ఇయర్ కామర్స్ స్టూడెంట్స్కి సెకండ్ సిఈసి కామర్స్ స్టూడెంట్స్ సింగిల్ ఎంట్రీ మనకి 5 మార్కులు అండి. చాలా ఈజీగా 5 మార్కులు ఏ విధంగా సంపాదించుకోవాలి. మీరు 5 మార్కులు రావాలంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సిడిఏఓ. ఏంటది? సిడిఏఓ. సిడిఏఓ అంటే ఏంటంటే సి అంటే క్లోజింగ్ క్యాపిటల్, డి అంటే డ్రాయింగ్స్, ఏ అంటే అడిషనల్ క్యాపిటల్, ఓ అంటే ఓపెనింగ్ క్యాపిటల్. సిడిఏఓ: సి క్లోజింగ్ క్యాపిటల్, డి డ్రాయింగ్స్, ఏ అడిషనల్ క్యాపిటల్, ఓ ఓపెనింగ్ క్యాపిటల్. సిడిఏఓ అనేటువంటి అక్షరాలు 4 మీరు మనసులో అనుకుంటే ఫస్ట్ క్లోజింగ్ క్యాపిటల్, డ్రాయింగ్స్, అడిషనల్ క్యాపిటల్, ఓపెనింగ్ క్యాపిటల్. డ్రాయింగ్స్ యాడ్ చేస్తారు, అడిషనల్ క్యాపిటల్, ఓపెనింగ్ క్యాపిటల్ తీసేస్తారు. తీసేస్తే మనకు లాభం వస్తుంది అనమాట. లెక్క ఈ విధంగా ఇస్తాడండి. ఫైండ్ అవుట్ ప్రాఫిట్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ అన్నాడు. క్యాపిటల్ ఎట్ ది బిగినింగ్ ఆఫ్ ది ఇయర్ అంటే ఓపెనింగ్ క్యాపిటల్ అనమాట. క్యాపిటల్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్ అంటే క్లోజింగ్ క్యాపిటల్. డ్రాయింగ్స్ డ్యూరింగ్ ది ఇయర్ అంటే డ్రాయింగ్స్. క్యాపిటల్ ఇంట్రడ్యూస్డ్ డ్యూరింగ్ ది ఇయర్ అంటే అడిషనల్ క్యాపిటల్. ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ అని హెడ్డింగ్ పెడతారు. పర్టికులర్స్, అమౌంట్. క్లోజింగ్ క్యాపిటల్ ఎంత? 45,000 వేస్తారు. క్లోజింగ్ క్యాపిటల్ 45,000. యాడ్ డ్రాయింగ్స్ ఎంత? 5,000. కలిపేస్తే ఎంత? 50,000. లెస్ అడిషనల్ క్యాపిటల్ ఎంత? 2,500. తీసేస్తే 47,500. లెస్ ఓపెనింగ్ క్యాపిటల్ 40,000. ప్రాఫిట్ 7,500. చాలా సింపుల్ అండి. సిడిఏఓ అంటే మీకు 5 మార్క్స్ వస్తాయి. అలాగే ఫైండ్ అవుట్ ది ప్రాఫిట్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ డేటా. క్యాపిటల్ ఎట్ ది బిగినింగ్ ఆఫ్ ది ఇయర్ అంటే ఓపెనింగ్ క్యాపిటల్. క్యాపిటల్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్ అంటే క్లోజింగ్ క్యాపిటల్. డ్రాయింగ్స్ డ్యూరింగ్ ది ఇయర్ అంటే డ్రాయింగ్స్. అడిషనల్ క్యాపిటల్ ఇంట్రడ్యూస్డ్ అంటే అడిషనల్ క్యాపిటల్ వాడే ఇచ్చాడు. ఫస్ట్ మనం ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ అని చెప్పి హెడ్డింగ్ పెడతారు. హెడ్డింగ్ పెట్టి పర్టికులర్స్, అమౌంట్. క్లోజింగ్ క్యాపిటల్ 67,500, డ్రాయింగ్స్ 7,500 కలిపేస్తే 75,000. అందులోంచి అడిషనల్ క్యాపిటల్ తీసేయండి. అడిషనల్ క్యాపిటల్ 3,750 తీసేసినట్లయితే 71,250 వచ్చింది. ఓపెనింగ్ క్యాపిటల్ 60,000 తీసేయండి, 11,250 ప్రాఫిట్ అనమాట. ఈ విధంగా చేయాలండి. మీరు ఈ విధంగా చేయాలి. స్టేట్మెంట్ కదా, స్టేట్మెంట్ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్. క్లోజింగ్ క్యాపిటల్ వేస్తారు, దానికి డ్రాయింగ్స్ యాడ్ చేస్తారు. 75,000 వచ్చింది. అడిషనల్ క్యాపిటల్ తీసేస్తారు, 71,250 వచ్చింది. ఓపెనింగ్ క్యాపిటల్ తీసేయండి. ప్రతి లెక్కలు ఇదే విధంగా చేయాలి ఫ్రెండ్స్. ఈ విధంగా చాలా ఈజీగా సిడిఏఓ అనేటువంటి మంత్రం వచ్చినట్లయితే మీకు ఈ 4 అక్షరాలు తెలిస్తే 4 అక్షరాలకి 5 మార్కులు అనమాట అండి. చాలా ఈజీ. ఇలాగే ఇస్తాడు లెక్క. సెకండ్ సిఈసి కామర్స్ వాళ్ళకి జాగ్రత్తగా చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత 3 లెక్క మీరు చేయండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసర్టైన్ ప్రాఫిట్ ఎర్నడ్ బై ఏ ట్రేడర్ హూ కీప్స్ దిస్ బుక్స్ అండర్ సింగిల్ ఎంట్రీ సిస్టమ్. సింగిల్ ఎంట్రీ సిస్టంలో అతను పుస్తకాలు నిర్వహిస్తున్నాడు. ఎక్సెస్ ఆఫ్ అసెట్స్ ఓవర్ లయబిలిటీస్ యాజ్ ఆన్ 31/12/2014. 31/12/2014 ఎక్సెస్ ఆఫ్ ఓవర్ లయబిలిటీస్ అంటే అసెట్స్ మైనస్ లయబిలిటీస్ క్యాపిటల్ కాబట్టి ఇది క్యాపిటల్ అనమాట. 31/12/2014, 1/1/2014 ఇదేమో ఓపెనింగ్ క్యాపిటల్, ఇది క్లోజింగ్ క్యాపిటల్. క్లోజింగ్ క్యాపిటల్ 26,150 తీసుకోండి. అడిషనల్ క్యాపిటల్ ఇంట్రడ్యూస్డ్ డ్యూరింగ్ ది ఇయర్ అంటే అడిషనల్ క్యాపిటల్. డ్రాయింగ్స్ అంటే డ్రాయింగ్స్. క్యాపిటల్ 1/1/2014 అంటే ఓపెనింగ్ క్యాపిటల్ అనమాట అండి. ఎక్సెస్ ఆఫ్ అసెట్స్ ఓవర్ లయబిలిటీస్ అంటే ఇదేంటనమాట? క్యాపిటల్ అనమాట. 31 డిసెంబర్ ఇచ్చాడు కాబట్టి ఇది క్లోజింగ్ క్యాపిటల్. January 1, 2014, 31 డిసెంబర్ 2014 డేట్లు చూసుకోవాలి. 1 January 2014 ఓపెనింగ్ క్యాపిటల్ అయితే 31 డిసెంబర్ 2014 క్లోజింగ్ క్యాపిటల్. ఈ విధంగా 26,150కి డ్రాయింగ్స్ 4,800 కలిపేయండి, 7,500 తీసేయండి, తర్వాత 15,000 తీసేయండి. ఆన్సర్ వచ్చేస్తుంది. తర్వాత ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ గివ్స్ బిలో, ప్రిపేర్ దిస్ స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్. క్యాపిటల్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్ అంటే క్లోజింగ్ క్యాపిటల్ ఇచ్చాడు. క్యాపిటల్ ఎట్ ది బిగినింగ్ ఆఫ్ ది ఇయర్ అంటే ఓపెనింగ్ క్యాపిటల్ ఇచ్చాడు. డ్రాయింగ్స్ ఇచ్చాడు, అడిషనల్ క్యాపిటల్ ఇచ్చాడు. ఇప్పుడు క్యాపిటల్ 2 lakhsకి 30,000 కలిపేయండి. డ్రాయింగ్స్ కలిపేసిన తర్వాత 50,000 అడిషనల్ క్యాపిటల్ తీసేయండి. ఓపెనింగ్ క్యాపిటల్ 1,20,000 తీసేయండి. తీసేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. మిస్టర్ గోపాల్ మెయింటైన్స్ హిస్ బుక్స్ ఆన్ సింగిల్ ఎంట్రీ మెథడ్. హీ గివ్స్ ది ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్. క్యాపిటల్ 1/4/2013 అన్నాడు, 31/3/2014 అన్నాడు. ఇది ఓపెనింగ్ క్యాపిటల్, ఇది క్లోజింగ్ క్యాపిటల్. క్లోజింగ్ క్యాపిటల్ ఎంత? 44,000 తీసుకోండి. డ్రాయింగ్స్ 14,000, అడిషనల్ క్యాపిటల్ 8,000 తీసేయండి. ఓపెనింగ్ క్యాపిటల్ 38,000 తీసేయండి. తీసేస్తే ఆన్సర్ వస్తుంది అనమాట. తర్వాత మిస్టర్ జీవన్ మెయింటైన్స్ హిజ్ బుక్స్ ఇన్ ది సింగిల్ ఎంట్రీ సిస్టమ్. హీ గివ్స్ ది ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్. క్యాపిటల్ 1/4/2013 అన్నాడు,
31/3/2014 అన్నాడు. అంటే ఇది ఓపెనింగ్ క్యాపిటల్, ఇది క్లోజింగ్ క్యాపిటల్. ముందు డేట్ ఉన్నది ఓపెనింగ్ క్యాపిటల్, తర్వాత డేట్ ఉన్నది క్లోజింగ్ క్యాపిటల్. డ్రాయింగ్స్ యాడ్ చేయండి. క్లోజింగ్ క్యాపిటల్ 54,000కి డ్రాయింగ్స్ 15,000 యాడ్ చేయండి. అందులో ఎడిషనల్ క్యాపిటల్ 9,000 తీసేయండి. ఓపెనింగ్ క్యాపిటల్ 48,000 తీసేయండి. తీసేసినట్లయితే మీకు ఆన్సర్ వస్తుంది అనమాట. మిస్టర్ హర్ష మెయింటైన్స్ హిస్ బుక్స్ ఆన్ సింగిల్ ఎంట్రీ సిస్టమ్. హీ గివ్స్ యూ ది ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్. క్యాపిటల్ ఆన్ 1/4/2013 ఓపెనింగ్ క్యాపిటల్, 31/3/2014 క్లోజింగ్ క్యాపిటల్. క్లోజింగ్ క్యాపిటల్ 9,500, దానికి డ్రాయింగ్స్ 2,000 కలపండి. ఎడిషనల్ క్యాపిటల్ 1,500 తీసేయండి, 8,000 తీసేయండి. తీసేసినట్లయితే మీకు ఆన్సర్ వస్తుంది అనమాట అండి. మిస్టర్ గణేష్ మెయింటైన్స్ హిస్ బుక్స్ ఆన్ సింగిల్ ఎంట్రీ మెథడ్. హీ గివ్స్ యూ ది ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్. క్యాపిటల్ 1/1/2013 40,000, డ్రాయింగ్స్ 15,000, క్యాపిటల్ 31/12/2013 45,000. ఈ 45,000 క్లోజింగ్ క్యాపిటల్ అండి. 40,000 ఓపెనింగ్ క్యాపిటల్, డ్రాయింగ్స్ 15,000, క్యాపిటల్ ఎడిషనల్ క్యాపిటల్ 6,000. 45,000లోంచి 45,000కి 15,000 కలపండి, 60,000. 60,000లోంచి ఎడిషనల్ క్యాపిటల్ 6,000 తీసేయండి, 54,000. 54,000లోంచి 40,000 తీసేయండి, 14,000 ప్రాఫిట్ అనమాట. ఈ విధంగా చేయాలి. ఇలాగే ఇస్తాడండి. సెకండ్ ఇయర్ అకౌంట్స్లో సింగిల్ ఎంట్రీ 5 మార్క్స్ ఇస్తాడు మీకు. లెక్కలు ఇలాగే ఇస్తాడు సాధారణంగా, ఎంతకు మించేవాడు. అయినా పార్ట్ 2లో కూడా నేను బ్యాలెన్స్ షీట్, అదే స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ ఏ విధంగా తయారు చేయాలి, అసెట్స్ అయి ఇస్తే ఏ విధంగా చేయాలనేది ఒక 3 లెక్కలు చెప్తాను. చెప్పిన తర్వాత మీకు సరిపోతే 5 మార్కులు వచ్చేస్తాయి. కన్సైన్మెంట్ ఒకటి, క్లోజింగ్ స్టాక్ అది లేదు ఈ సంవత్సరం మీకు కరోనా వల్ల. అంచేత అది ఒక 10 మార్కులు. కన్సైన్మెంట్ కూడా జాగ్రత్తగా చూసుకోండి. కన్సైన్మెంట్ ఒక 10 మార్కులు, ఇది ఒక 5 మార్కులు. 15 మార్క్స్ మీరు ఈజీగా ఈ నా వీడియోలు చూసినట్లయితే 15 మార్క్స్ సెకండ్ సిఎస్సి కామర్స్ స్టూడెంట్స్ సంపాదించుకోవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ మై వీడియోస్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.